వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డిఎంఏ అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయని, పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం లేదా స్థానిక వాతావరణ మార్పుల వల్ల ఈ అకాల వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న జనానికి ఈ వానలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ ఉరుములు పిడుగుల ముప్పు పొంచి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటు ఏలూరు, పోలవరం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోనూ అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే వర్ష సూచన లేని మిగిలిన జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డిఎంఏ స్పష్టం చేసింది. వాతావరణంలో వచ్చే హఠాత్ మార్పుల వల్ల ఆయా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందని హెచ్చరించింది. పిడుగుల ముప్పు ఉన్న నేపథ్యంలో రైతులు, కూలీలు పొలాల్లోకి వెళ్లవద్దని అధికారులు కోరారు. వర్షం పడే సమయంలో పొరపాటున కూడా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద, ఒంటరిగా ఉన్న షెడ్ల కింద ఆశ్రయం పొందకూడదని స్పష్టం చేశారు. ప్రయాణాలు చేసేవారు రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు స్థానిక అధికారుల సూచనలను పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో 2 వారాలుగా కాస్త స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఒక్కసారిగా పుంజుకున్నాయి. మంగళవారం నాటికి ఇవి తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించాయి. ప్రస్తుతం రుతుపవనాలు అత్యంత యాక్టివ్ గా కదులుతుండటంతో వర్షాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాబోయే వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాల ప్రభావంతో తెలంగాణలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే సోమవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడగా మంగళవారం ఉదయం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షం కురుస్తోంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతం 53 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే ఇంకా 48% మేర లోటు వర్షపాతం ఉండగా తాజా వర్షాలతో ఈ లోటు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.